सूर्यामिरण्मयीं लक्ष्मीं जातवेदं मम भातामावह जातवेदो लक्ष्मीर्गुणपगामिनीं तस्यामिरण्य श्रीकामस्य पुत्र वयन्द्रीरे देवता पद्मान्यवद्नो ऊर्वपद्माक्षी पद्मसंभवे पद्माक्षी शुभामतिः भवन्ति कृतवन्यानां भक्तानां श्रीसो भ्रस्य विद्युतः ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా అది తోలుతారు కదా గడాలు పెట్టాల్సిందన్న అందుకే అన్న తోసికో ఏంటన్నా ఏ తిప్పాల నువ్వు కరుణ తిప్పాను కానీ తప్పడే నెక్స్ట్ డ్రోన్ ఇంకా మీరు వెళ్ళిపోవాలి 227 కేజీలు ఇస్తాను 227 కేజీలు 4 ఆన్ చేయండి ఎవరికి ఎత్తున్నారు కొద్దిగా వెనక్కి డౌన్ 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 ఇచ్చా
ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ యొక్క ఏరువాక కార్యక్రమాన్ని గౌరవ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు అధ్యక్షతన కమిషనర్ గారు, అదేవిధంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మా కలెక్టర్ గారు, ముఖ్యంగా ఇంతమంది రైతుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. గతంలో కూడా మేము ఈ వరి రైతులకి 1640 కోట్ల పాత బకాయిని రైతులు కట్టి వ్యవసాయాన్ని ప్రారంభించాం. ఈ ప్రభుత్వం రైతుల పట్ల అనేక అంశాల్లో ఒక్క ప్యాడీయే కాదు, మేజే కాదు, కోకో కావచ్చు, ఆయిల్ ఫామ్ కావచ్చు, ఇతర టొబాకో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా అండగా ఉంటుంది. ఈ యొక్క ఏరువాక ప్రారంభోత్సవం సందర్భంగా రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా నియోజకవర్గంలో మా మంత్రి గారు అగ్రికల్చర్ శాఖ మంత్రులు ప్రారంభించినందుకు ప్రత్యేకంగా ఆయనకు కూడా మీ అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. అత్యంత ముఖ్యమైనటువంటి పౌర్ణమి ఏరువాక పౌర్ణమి. తరతరాలుగా ఆనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం ఖరీఫ్ పంటలని ఏరువాక పౌర్ణమి రోజు ప్రారంభించి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈరోజు ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం వేమగిరి మండలం పెదవేగి మండలం ఒంగూరు గ్రామంలో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అది కూడా నాకు అత్యంత ఆప్తమిత్రుడు గౌరవ శాసనసభ్యుడు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా ప్రిన్సిపల్ సెక్రటరీ పెద్దలు శ్రీ రాజశేఖర్ గారు, కమిషనర్ ఢిల్లీరావు గారు, అగ్రికల్చరల్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, వ్యవసాయ శాఖ అధికారులు, ముఖ్యంగా చాలామంది రైతు సోదరులు సోదరీమణులు పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన వ్యవసాయ శాఖ వ్యవసాయ సంబంధించి బ్యాంకర్స్ అందరితో కూడా ఒక సమావేశం పెట్టి ఈ ఖరీఫ్ సీజన్కి సిద్ధం చేసిన విషయం ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. రైతులందరూ కూడా చాలామంది తెలివైన వాళ్ళున్నా, అనుభవాలున్నా, పరిస్థితులన్నీ మారాయి కాబట్టి వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయాన్ని ప్రతి ఒక్క రైతు అమలు చేసినప్పుడే మనకి వ్యవసాయం లాభసాటిగా వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడూ మనం రొటీన్ పంటలు పెట్టడం వల్ల, ఎప్పుడూ రొటీన్లో వ్యవసాయం చేయడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే ఈసారి ముఖ్యమంత్రి గారు అదృష్టం కొలిది భగవంతుడి ఆశీర్వాదంతో అన్ని రిజర్వాయర్స్లో నీరంతా కూడా పూర్తిగా ఉంది. దీనికి తోడు ఈ సంవత్సరం మాన్సూన్స్ త్వరగా రావటం వల్ల వర్షాలు కూడా తొందరగా పడుతున్నాయి. ఈ రాష్ట్రంలో 3 ప్రాంతాలు ఉన్నాయి. ఈ 3 ప్రాంతాలు కూడా ప్రతి సంవత్సరం పంటలు చేతికొచ్చినటువంటి సమయానికి సైక్లోన్లు తుఫాన్లు వచ్చి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఈ 3 ప్రాంతాల్లో ఏ ప్రాంతానికి ఎప్పుడు సైక్లోన్స్ వస్తున్నాయో గత 10 సంవత్సరాలు చరిత్ర చూసి